1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఏంటమ్మా కేయాంశ అంటే ఇప్పుడు ఇందాక యాక్చువల్గా మీరు అన్నారమ్మా సేమ్ పునర్వికాల SMA టైప్ 2 స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. SMA టైప్ 2 తను ఇప్పటిదాకా నడవలేదు మేడం. అసలు తన కాలు కూడా తను ఇప్పుడు ఇందాక మీరు పొద్దున అన్నారు మేడం 5 నెలలే టైం ఉంది అని. 1.5 year లో తెలిసింది మాకు. అంటే 8 months ఆ లోపు ఆ వైరస్ పుట్టకతోనే వచ్చి ఉంటుంది. బెంగళూరు ఇందిరాగాంధీ హాస్పిటల్కి అయితే వెళ్ళాం మేడం. అక్కడ బ్లడ్ టెస్ట్ చేసి బాబుకి SMA టైప్ 2 ఉంది, 16 కోట్లు ఇంజెక్షన్. బాబుకి ఎన్ని మంత్స్ లోపల ఇంజెక్షన్ ఇవ్వాలి? కేవలం 5 months ఉంది మేడం. 2.5 year 3 years లోపు ఇంజెక్షన్ అయితే వేయాలన్నారు. దాని తర్వాత వేసినా కూడా ఇంజెక్షన్ ఏమి అయితే యూస్ ఉండదు అని చెప్పారు. బట్ మీరు ఆ ఇంజెక్షన్ వేస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది బాబుకి. 16 కోట్లు అంటే మా లాంటి వల్ల ఎలా అవుతుంది? ఫండ్ కలెక్షన్కి వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. 16 కోట్లు పెట్టి ఆ బిడ్డను ఎందుకు కాపాడుకుంటారు అని. బట్ వాళ్ళు అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, ఒక తల్లిగా నా బిడ్డని కాపాడుకొని నా బాధ్యత మేడం. 16 కోట్లు అని అంటే డబ్బు ముఖ్యమా బిడ్డ ముఖ్యమా? అంటే ఏ తల్లికైనా బిడ్డే ముఖ్యం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఫేక్ అనుకుంటారు మేడం. కానీ అంత ఫేక్ అయితే మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా బాబుని ఎత్తుకొని ఎండలో ఎందుకు వస్తాం? తల్లి జన్మనిచ్చింది. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ బిడ్డకి పునర్జన్మనివ్వచ్చండి. బాబుకి వచ్చేసి 2.5 years అన్నమాట. డాక్టర్స్ ఇచ్చిన టైం ఓన్లీ 5 months మాత్రమే. ఆ ఇంజెక్షన్ వేస్తే ఖచ్చితంగా బాబు బ్రతుకుతాడని చెప్పారు. ఆ ఇంజెక్షన్ ఖరీదు వచ్చి 16 కోట్ల రూపాయలు. ఈ 16 కోట్లు విననీకి మాత్రం నిజంగా అమ్మా అనిపిస్తుంది, కానీ మనం అందరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఒక్కొక్కరు 100 రూపాయలు, మీరు చూసిన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు 100 రూపాయలైనా వాళ్ళ అకౌంట్ లో వేయండి. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం డబ్బు సహాయం చేస్తే నిజంగా 16 కోట్లు అనేది వచ్చేస్తుంది ఆ బిడ్డకి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. పునర్విక గురించి అందరికీ తెలుసు కదండి. చాలా మంది గొప్ప మనసుతో సహాయం చేశారు. ఇలాంటి డిసీజ్ కొంతమందికి కోటిలో కొంతమందికి వస్తుంది. ఇప్పుడు కేయాంష్కి కూడా వచ్చిందండి. బాబుకి వచ్చేసి 2.5 years అన్నమాట. డాక్టర్స్ ఇచ్చిన టైం ఓన్లీ 5 months మాత్రమే. ఆ ఇంజెక్షన్ వేస్తే ఖచ్చితంగా బాబు బ్రతుకుతాడని చెప్పారు. ఆ ఇంజెక్షన్ ఖరీదు వచ్చి 16 కోట్ల రూపాయలు. ఈ 16 కోట్లు విననీకి మాత్రం నిజంగా అమ్మా అనిపిస్తుంది, కానీ మనం అందరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చారండి. వాళ్ళ మదర్తో నేను డిస్కషన్ కూడా చేస్తాను. ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తగ్గట్లు మీరు ఎంత అంటే 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ 10 రూపీస్ అయినా సరే అండి, చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళకి పే చేస్తే మాత్రం నిజంగా ఈ 16 కోట్లు అనేది 5 నెలల లోపలే వస్తుందని నాకు అనిపిస్తుంది. తల్లి జన్మనిచ్చింది. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ బిడ్డకి పునర్జన్మనివ్వచ్చండి. మనిషి చనిపోతే మనం ఏం చెయ్యలేం, కానీ బతుకుతారు అని తెలిసినప్పుడు మాత్రం మనం అందరం మానవత్వంతో గొప్ప మనసుతో ఈ తల్లికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరమ్మా? నా పేరు శైలజ మేడం. శైలజ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అది సత్యసాయి డిస్టిక్ లేపాక్షి నుంచి వచ్చాం మేడం. ఏంటమ్మా కేయాంశ అంటే ఇప్పుడు ఇందాక యాక్చువల్గా మీరు అన్నారమ్మా సేమ్ పునర్వికాల అంతే మేడం. యాక్చువల్ గా బాబుకి SMA టైప్ 2 స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. SMA టైప్ 2. టైప్ 2. తను ఆ వ్యాధి వల్ల ఎలా అంటే తను ఇప్పటిదాకా నడవలేదు మేడం. అసలు తన కాలు కూడా తను తీసుకోలేకపోతున్నాడు. చేతులు కూడా అంతే మేడం, ఎక్కువ లిఫ్ట్ చేయలేడు. ఇట్లా పైకి కూడా ఎత్తలేడు మేడం. ఇంకా భోజనం తినడానికి కానీ బ్రీతింగ్ ఇష్యూ అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. బట్ అది నయం కావాలంటే 16 కోట్ల ఇంజెక్షన్ కావాలన్నారు మేడం. అంటే ఇప్పుడు బాబు 2.5 years అయినా కూడా కింద నిల్చొని పెట్టినా కూడా నిల్చోలేడు. అట్లీస్ట్ తను కూర్చోలేడు మేడం. కూర్చోలేడు, నిల్చోలేడు మేడం. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటాడు. మామూలుగా అయితే 2.5 year అంటే పిల్లలు నడుస్తుంటారు. వీటితో పాటు ఇంకొక ఆడపడుచు కొడుకున్నాడు మేడం. తనకి తినకన్నా 2 years చిన్నోడు మేడం. తను మొత్తం ఇల్లంతా పారాడుతూనే ఉంటాడు మేడం. అంటే కాదమ్మా, ఇది మీరు ఇప్పుడు ఇందాక మీరు పొద్దున అన్నారు మేడం 5 నెలలే టైం ఉంది అని. అంటే ఎందుకు అంత లేట్ గా కనుక్కున్నారు మేడం? బాబుకి యాక్చువల్ గా 1.5 year లో తెలిసింది మాకు. అంటే 8 months ఆ లోపు ఆ వైరస్ పుట్టకతోనే వచ్చి ఉంటుంది. బట్ అంతకుముందు అయితే బాబు చేతులు కాళ్ళు ఆడించుకుని బాగా యాక్టివ్ గా ఉండేవాడే మేడం. బట్ రాను 8 months 9 months ఆ టైంలో వీక్ అవుతూ వస్తున్నాడు.
మేము అక్కడ లోకల్లో ఉన్న హాస్పిటల్ కని తిరిగాం మేడం. వెళ్తే వాళ్ళు ఏమి బాబుకి ఏం ప్రాబ్లం లేదు, కొంతమంది వీక్ ఉంటారు, నిదానంగా నడుస్తారని చెప్పారు మేడం. సరే అనేసి మేము కూడా కొంచెం ఊరికి అయిపోయాం మేడం. ఇంకా ఫుల్ చాలా అంటే చాలా వీక్ అవుతున్నాడు మేడం బాబులు. అంటే డేస్ గడిచే కొద్దీ కొంచెం మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, పెరుగుతూ ఉంటాడు మేడం. బట్ వీడు సన్నగా అయిపోయి అట్లా అయిపోయేటప్పటికి మేము బెంగళూరు ఇందిరాగాంధీ హాస్పిటల్కి అయితే వెళ్ళాం మేడం. అక్కడ బ్లడ్ టెస్ట్ చేసి బాబుకి SMA type 2 ఉంది, 16 కోట్ల ఇంజెక్షన్ అన్నారు. 16 కోట్లు అంటేనే మేము డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం మేడం. అప్పుడు వాళ్ళు అన్నారు దానికి ఒక సిరప్ వస్తుంది మేడం, రెసిడిప్లోమో అని. ఆ సిరప్ ఇక్కడికి వస్తుంది, ఒక లేట్ అవుతుంది వచ్చేది అని 7 months దాకా అక్కడికి మేము వెళ్ళాం మేడం. తిప్పించుకున్నారు, వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ఫుల్ బాబు ఎక్కువ తినడానికి కూడా ఎక్కువ లిక్విడ్ రూపంలోనే తీసుకుంటున్నాడు మేడం ఏదైనా కానీ. అందుకనేసి ఇక్కడ బత్తలపల్లి RDT హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ వెళ్తే బాప్టిస్ట్కి వెళ్ళండి అక్కడ చూస్తారు బాగా అని హాస్పిటల్కి చెప్పారు మేడం. చెప్తే అక్కడికి వెళ్ళాము. వాళ్ళు మరి బాబుని టెస్ట్ చేసి బాబు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, వీడికి SMA type 2 ఉంది, 16 కోట్ల ఇంజెక్షన్ అవసరము, తను వీక్ అయిపోయి బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసి అట్లంతా అవుతుందని చెప్పారు మేడం. బట్ మీరు ఆ ఇంజెక్షన్ వేస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది బాబుకి. 16 కోట్లు అంటే మా లాంటి వల్ల ఎలా అవుతుంది మేడం? అందుకని క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసాం మేడం. ఇప్పుడు కూడా బాబుకి ట్రీట్మెంట్ అంటే సిరప్స్ వాడుతున్నాం మేడం. ఒక రెసిడిప్లోమా అని సిరప్ ఉంది, అది ఫర్ మంత్ 2 bottles యూజ్ చేయాలి బాబుకి. అది ఒక బాటిల్ వచ్చేసి 16,000 మేడం. ఒక బాటిల్ 16,000. దాంతో పాటు ఇంకా ఒక 4 సిరప్స్ ఇచ్చారు. డైలీ ఆ సిరప్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. మామూలుగా అయితే మనము జ్వరం వచ్చినప్పుడు ఒక్కొక్క సిరప్ ఒక రోజు వేసుకుంటేనే మనకి ఎట్లనో ఉంటది, కానీ డైలీ వేసుకుంటుంటాను మేడం సిరప్స్ అనేటివి. వాడు వామిట్ చేసుకునే వచ్చినా కూడా అట్లే వేస్తుంటాం మేడం బలవంతంగా. ప్రస్తుతానికైతే ఆ సిరప్స్ యూజ్ చేయమన్నారు, ఆ ఇంజెక్షన్ పడే వరకు వాడికి ఆ సిరప్ యూజ్ చేయమన్నారు. బట్ ఆ సిరప్ యూజ్ చేసినా కూడా వానికి ఇంజెక్షన్ పడితే గానీ యూజ్ ఉండదని అయితే చెప్పరు మేడం. అందుకనేసి మేము ఇక్కడ దాకా రావడం ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీడియా వాళ్ళు కానీ ప్రజల దగ్గర వరకు తీసుకెళ్తారు, హెల్ప్ చేస్తారు అని దీంతో మేము అన్ని నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాం మేడం. నిజంగా అండి, మామూలుగా 16 కోట్ల ఇంజెక్షన్ అంటే ఇది ఎవ్వరికి అంత చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరం ఏంటంటే 16 కోట్ల అని వచ్చేసరికి 16 కోట్ల అనేసి అక్కడే ఆగిపోతున్నాం కాదు. ప్రతి ఒక్కరూ స్పందిస్తే 16 కోట్లు చాలా ఈజీగా పాపం ఇవ్వచ్చు. ఒక్కొక్కరు 100 రూపాయలు, మీరు చూసిన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు 100 రూపాయలైనా వాళ్ళ అకౌంట్ లో వెయ్యండి. ఎవరికి స్తోమతకు తగ్గట్లు వాళ్ళు 50 కానీ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మాత్రం డబ్బు సహాయం చేస్తే నిజంగా 16 కోట్లు అనేది వచ్చేస్తుంది ఆ బిడ్డకి. ఎంతో బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ఆ బిడ్డని నిజంగా చూస్తుంటే నాకే బాధేస్తుంది. ఇంకా ఆ తల్లికి ఎలా ఉంటుంది మరి? ఏంటమ్మా ఫుడ్ కానీ ఏమన్నా తింటాడా బాబు? తింటాడు మేడం, బట్ ఈ మధ్య కొంచెం తినడం తక్కువ అయిపోయింది మేడం. ఎక్కువ పాలు అనేది తీసుకుంటాడు, ఇక్కడ మింగడానికి అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసి తినట్లేదు మేడం, సరిగా భోజనం తినక చాలా సన్నగా అయిపోయి వీక్. దీని వల్ల పెయిన్స్ అంటే బాబు ఏమైనా భరించడానికి నొప్పులు అవి ఉంటాయి మేడం. బ్యాక్ బోన్ ఎక్కువ నొప్పిస్తుంది, కూర్చొనేసి చూడండి ఇక బోన్ ఇదంతా బెండ్ అయిపోయింది. ఓకే, ఇది మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది మేడం. కాళ్ళు నొప్పిస్తాయి అమ్మా అని అంటుంటాడు మేడం. అంటే అది ఎలా 1 year తర్వాత నుంచి ఆ వెనకాల వాపు అదంతా వస్తుందా? వాపు అంటే మేడం వాడి మనం నడిస్తే అది అనేది ఎక్కువ బెండ్ అవుతుంది, కూర్చొని ఎక్కువ అనేది బెండ్ అయిపోయి ఇట్లా అయిపోయి కూర్చొని ఎక్కువ బెండ్ అయిపోయింది. మరి దీనికి ఏమన్నా ఆయిల్ కానీ ఏమన్నా మెడిసిన్ కానీ బాబుకి అలాంటిది మేడం? అవి కూడా మేము ఆయుర్వేదం కూడా ఇవి రాసాం మేడం, ఆయిల్ ఇచ్చారు అవి కూడా రాసాము, బట్ యూజ్ లేదు మేడం. ఇంజెక్షన్ పడితే గానీ యూజ్ ఉండదని అయితే చెప్పారు. మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్? గవర్నమెంట్ పేపర్ లో చూసాక గవర్నమెంట్ హెల్ప్ బాగాలేదు సరే మాకు వాళ్ళ PA వచ్చేసి ఫోన్ చేసి వాళ్ళు మాకు అక్కడికి రమ్మన్నారు మేడం. వెళ్ళాము, బాలకృష్ణ సార్ అయితే మాకు హెల్ప్ చేస్తామన్నారు. మా వరకు మేము హెల్ప్ చేసాము. తన ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారు మేడం తనకు ఫండ్ కలెక్షన్ దాకా. బట్ మేము కూడా ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలకు వచ్చేసారు కదా మేడం, అందుకనేసి తను కూడా మీ వరకు మీరు ట్రై చేయండి, మా దాకా మేము కూడా చేస్తామనేసి చెప్పారు. బట్ ఎందుకని మేము ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తున్నాం మేడం. కానీ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర చాలా మంది దగ్గరికి ఇక్కడ దాకా వచ్చి మేడం చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఫేక్ అనుకుంటారు మేడం. కానీ అంత ఫేక్ అయితే మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా బాబుని ఎండలో ఎందుకు వస్తాం మేడం?
ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం కానీ కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది అయితే హెల్ప్ మేము ఒక్క వీడియో చాలు మేడం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అయితే కరెక్ట్ ప్రజల్లోకి వెళ్తారు, ఎవరో హెల్ప్ చేసే వాళ్ళు చూసి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని వెళ్ళాము, చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది రెస్పాండ్ అవ్వరు. ఒక ప్రాణం కాపాడే పెద్ద సహాయం కంటే ఇంకేముంటది మేడం. అంతే అమ్మా, కరెక్టే, నిజమే. అంటే ఇప్పుడు బాబుకి ఎన్ని మంత్స్ లోపల ఇంజెక్షన్ ఇవ్వాలి? ఇప్పుడు ఇంకా కేవలం 5 months ఉంది మేడం. 2.5 years 3 years లోపు ఇంజెక్షన్ అయితే వేయాలన్నారు. దాని తర్వాత వేసినా కూడా ఇంజెక్షన్ ఏమైతే యూస్ ఉండదు అని చెప్పారు మేడం. ఇప్పుడు నీకు 5 months లోపల 5 months ఆ ఇంజెక్షన్ వేయాలి బాబుకి. అందుకని మేడం ఫండ్ కలెక్షన్ కి మేము మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం. ఫండ్ కలెక్షన్ కి వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. 16 crores పెట్టి ఆ బిడ్డని కాపాడుకోవాలని ఏముంటది ఎందుకు కాపాడుకుంటారు అని. బట్ వాళ్ళు అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, ఒక తల్లిగా నా బిడ్డని కాపాడుకోవడం నా బాధ్యత. పడకమ్మా, 16 crores అని అంటే డబ్బు ముఖ్యమా బిడ్డ ముఖ్యమా? అంటే ఏ తల్లికైనా బిడ్డే ముఖ్యం. ఒకవేళ మా ప్రాణం తీసైనా ఆ బిడ్డకి ఇవ్వగలం మేడం, కానీ మాకు అది లేదు కదా. మరి ఇప్పుడు ఎంత, అంటే ఇప్పుడు వరకు ఎంత కలెక్ట్? దాదాపు 3 months నుంచి కలెక్ట్ చేస్తున్నాము. 34 lakhs దాకా కలెక్ట్ అయింది. 34 lakhs ఉంది. ఇంకా ఎంత ఉందమ్మా? అవును. మరి నేను అంటున్నాను కాదు, మీ ఊరిలో ఏదో వీళ్ళు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇలా ప్రతి ఊరికి ఉంటారు కదా, మరి నీకు అక్కడ నుంచి ఏమైనా హెల్ప్ వచ్చిందా? మేము ఎమ్మెల్యేల దాకా అక్కడికి దగ్గర వరకు అయితే మేము వాళ్ళని కలిసాము, వాళ్ళ దగ్గర దాకా విషయాన్ని అయితే తీసుకెళ్ళాం మేడం. ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి అందరూ గవర్నమెంట్ దగ్గర లోకేష్ సార్ దగ్గర దాకా తీసుకెళ్తాం అయితే అని చెప్పారు మేడం. ఇంకా బాలకృష్ణ సారు నేనైతే హెల్ప్ చేశాను, నా వంతు నేను హెల్ప్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి అని అయితే చెప్పారు మేడం. తను సార్ అయితే రెస్పాండ్ అవడం నిజంగా మేము నిజంగా అనుకోలేదు సార్ రెస్పాండ్ అవుతాను, బట్ సార్ అయితే రెస్పాండ్ అయ్యారు. బట్ టైం చాలా తక్కువ ఉంది అనేసి తక్కువ ఉంది, అందుకనే మేము కూడా తిరుగుతున్నాం మేడం బాబుని ఎత్తుకొని. ఏడిపించడం అలా ఉంటుందంటే పాపం ఇంత ఎండలకి తిరుగుతున్నాడు. మేడం ఇంకొకటి ఏమంటే మనం ఈ ఎండలో తిరగడం అనేది చాలా కష్టం మేడం. వాడిని తిరుగుతున్నాం మేడం, ఎత్తుకునే ఉండాలి మేడం, అట్లీస్ట్ నడచడానికి కూడా అవ్వదు. అంటే కింద కూర్చోబెట్టినా కూడా కూర్చోలేడు, కూర్చుంటాడు మేడం, కొద్దిసేపు కూర్చుంటాడు, మళ్ళీ నొప్పిస్తుంది అని చెప్పేసి అట్లే పడుకునేస్తాడు. ఇప్పుడు నీకు ఫైనల్ గా నువ్వేం కోరుకుంటున్నావమ్మా? నేను ఏం కోరుకుంటున్నానంటే మీడియా ద్వారా గానీ ప్రజల ద్వారా గానీ మా బాబు విషయాన్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్లి అలాగే హెల్ప్ చేసే దాతల దాకా తీసుకెళ్తారని, నా బిడ్డ ప్రాణాలు కాపాడుతారని నమ్మకంతో ఇక్కడ దాకా మీడియా ద్వారా గానీ కాపాడతారని దయచేసి వేడుకుంటున్నాను మేడం. నా బిడ్డ ప్రాణాలను కాపాడండి, ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి అనేసి. లేదా హెల్ప్ చేయని పక్షాన మీరు ఉంటే హెల్ప్ చేసే వాళ్ళ దగ్గరకైనా షేర్ చేయండి అనేసి. కరెక్ట్ గా చెప్పావమ్మా. నిజంగా మీకు ఇవ్వాలన్న మనసు లేకపోతే ఎవరి ద్వారా ఇచ్చే వాళ్ళకన్నా షేర్ చేయండి, వాళ్ళ నుంచైనా 4 డబ్బులు వస్తాయి. కానీ ఏ తల్లి కూడా అంత ఈజీగా బిడ్డని పోగొట్టుకోరు కదండి. అనేవాళ్ళు చాలా సున్నితంగా మీరు ఒక మాటలో అనేస్తున్నారు. ఇంకొకటి ఇది ఫేక్, నిజంగా ఇవి ఫేక్ కాదు. మీకు విజువల్స్ కూడా మేము చూపిస్తాం, వాళ్ళ రిపోర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి. కొంచెం అందరూ పెద్ద మనసు చేసుకొని ఎవరికి తోచినంత వాళ్ళు 10 రూపాయలు కానీ 50 కానీ 100 కానీ వాళ్ళ అకౌంట్ నెంబర్ మేము కింద పెడతాము, దయచేసి వాళ్ళకి డబ్బు సహాయం చేయండి, ఆ బిడ్డను కాపాడదాం. అందరం అనుకుంటే ఖచ్చితంగా 16 crores అనేది చాలా త్వరగా చేయొచ్చు. పునర్వికాన్ని కాపాడుకున్నాం నిజంగా. అంటే ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది అయితే ఉన్నారు మేడం పిల్లలు. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇలాంటిది? అసలు ఇది జెనెటిక్ ఇష్యూ. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? ఫ్యామిలీలో అయితే ఎవరికి లేదు మేడం, బట్ డాక్టర్స్ ఏమంటే మేనరికాల వల్ల కొంచెం త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నారు మేడం. బట్ మాకు ఇంకొక పాప ఉంది మేడం, పాప బాగానే ఉంది మేడం. 7 years సెకండ్ చైల్డ్ మేడం. ఇదే సెకండ్ చైల్డ్, ఎవ్రీ సెకండ్ చైల్డ్ కి వచ్చే ఛాన్సెస్ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీరు ఏమైనా జాబ్ చేస్తారా? నేనైతే జాబ్ చేయట్లేదు మేడం, హౌస్ వైఫ్. మేము బెంగళూరులో మా ఆయన వర్క్ చేశాడు మేడం, జియో కంపెనీలో వర్క్ చేశాడు. తనకు వచ్చే శాలరీలో మేము ఇంటి రెంట్ కట్టుకుంటూ తన మెడిసిన్ కి మా పాప స్కూల్ కి చేసుకుంటూ ఉన్నాం మేడం అక్కడ. ఇంకా బాబుకి మెడిసిన్స్ కే తన వచ్చే శాలరీ మెడిసిన్స్ కే సరిపోతుంది మేడం. నెలకి ఎంత అవుతుంది బాబుకి మెడిసిన్స్? నెలకి దాదాపు బాబుకి వచ్చేసి 40,000 50,000 దాకా అవుతుంది ఓన్లీ మెడిసిన్స్ కి.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళ్ళాలి మేడం, వెళ్ళి బ్లడ్ టెస్ట్, స్లీప్ టెస్ట్ చేయాలి. ఇప్పుడా? అవును మేడం. అంటే ఎవ్రీ మంత్ టెస్ట్లు 3 చేయిస్తున్నా? మంత్స్ కి బ్లడ్ ఆ, టెస్ట్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి Hmm. ఈ సిరప్స్ యూజ్ చేసాము, 3 మంత్స్ తర్వాత రండి బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు మేడం Hmm. బాబుకి. నైట్ లో కూడా ఆక్సిజన్ బాక్స్ పెడతాం మేడం వాడికి, ఆ. లేదంటే ఎక్కువ టైమ్స్ లేస్తూనే ఉంటాడు. చూడండి, నిజంగా ఈ పసిబిడ్డని చూస్తే ఎవరికైనా నాకైతే మాటలు రావట్లే. దయచేసి దాతలు ముందుకు రండి, ఆ బిడ్డకు సహాయం చేయాలని సుమన్ టీవీ తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇవ్వాలి అని మనసున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రండి. కింద అకౌంట్ నెంబర్ అయితే మేము స్క్రోల్ చేస్తాము, ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయండి. మేడం మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీకు అంతా మంచి జరగాలని ఏదో మేము చేయాల్సిన హెల్ప్ చేస్తాం. తర్వాత నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you. మేడం.